ఐపీఎల్ అంటేనే అద్భుతాలకు వేదికగా నిలుస్తోంది. ఈ వేదిక నుంచి రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొస్తూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున బరిలోకి దిగిన బ్రిజేష్ శర్మ అలాంటి ఒక సంచలనానికి తెరలేపాడు. చెన్నై సూపర్ కింగ్స్ వంటి దిగ్గజ జట్టుతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుతమైన బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అసలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన అనుభవం లేకుండానే నేరుగా ఐపీఎల్ మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటాడు. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాగ్ పరాగ్ ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ పై నమ్మకం ఉంచి బంతిని బ్రిజేష్ శర్మకు అందించాడు. బ్రిజేష్ శర్మ ఏమాత్రం తడబడకుండా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు. కేవలం 3 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చే ఒక కీలక వికెట్ పడగొట్టాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ఉన్న సీనియర్ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ ప్రదర్శనతో మొదటి మ్యాచ్లోనే అందరినీ ఆకట్టుకున్నాడు. బ్రిజేష్ శర్మ జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాకు చెందిన క్రికెటర్. బ్రిజేష్ శర్మ తండ్రి ఒక సాధారణ కూలీ. కొడుకును ఎలాగైనా గొప్ప క్రికెటర్ గా చూడాలి అనే ఆశయంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రోత్సహించారు. ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ బ్రిజేష్ శర్మను 30 లక్షల బేస్ ధరకు దక్కించుకోవడం అతని కెరియర్ కు కీలకంగా మారింది. అంతకుముందు మెరుగైన అవకాశాల కోసం బ్రిజేష్ బెంగాల్ కు వలస వెళ్లారు. అక్కడ జరిగిన బెంగాల్ ప్రో టీ20 లీగ్ లో 11 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్స్ లో ఒకటిగా నిలిచాడు. బ్రిజేష్ శర్మ వేగాన్ని, నైపుణ్యాన్ని గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ స్కౌట్ వేలంలో కొనుగోలు చేసింది. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే రాజస్థాన్ బ్రిజేష్ కు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. చెన్నైతో మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం బాది బ్యాటింగ్ లో మెరిస్తే బ్రిజేష్ శర్మ తన బౌలింగ్ తో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.